అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ముందుగా కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, వ్యవహారిక నామము జన్మనామము వేరుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరికి దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని, మరొకటి ఏమిటి ముఖ్యమైనది అంటే, ఏదో వృషభ రాశికి బాగుంది, పలానా రాశికి బాగుంది అని మనం సంతోషపడిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి సప్తమ స్థానము వివాహానికి సంబంధించింది, పంచమ స్థానము మనకు అబ్రాడ్ కావచ్చును, ఉన్నతానికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది, ఇలా ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అదొక పరిశోధన, అదొక విద్య అది. సో దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ అనేది మనం చెప్తే అదొక నిజం అవుతుంది. వారు ఉండేటువంటి పరిస్థితి ఏంది, నాకేది ఎప్పుడు నా ఛాలెంజ్గా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా, మీరేం చెప్పొద్దు, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నేనే మాట్లాడతా, విషయం ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక, లేదా 4-5 విషయాలు నేను చెప్తా కనుక ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రతి మనకు ప్లే అయ్యేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మన ముందుగా మేషరాశి. మరి మేషరాశి వారికి వాస్తవానికి చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నక్కతో కొంత దొక్కబోతున్నారు అని చెప్పవచ్చును. ఎందుకంటే అది ఎలా ఉంటుంది, ఎందుకంటే ప్రతిదీ కూడా మనము థమ్స్ కానీ ఇంకేదైనా కూడా పెడుతూ ఉంటాం, పలానా రాశి వారు నక్కతో కొంత దొక్కుతున్నారు అని కానీ ఇలా చెప్తూ ఉంటారు. కానీ విషయం ఏమిటి అంటే, వీరికి 2వ స్థానంలో గురువు ఉండడం చేత ఎప్పటి నుండి అంటే మార్చ్ ఏప్రిల్ నుండి కూడా ఈ యొక్క గురుస్థానము చక్కగా 2లో ఉండి చక్కటి, అంటే ఇక్కడ మాట విధానం, ఊరు మంచిదే, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా, అట్లా ఇప్పుడు 2లో గురువు, అది మన వాక్కుకు సంబంధించింది కనుక మనం మాట్లాడేటువంటి మాట ఎంతో ఉన్నతంగా మాట్లాడాలి. ఇప్పుడు వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని నేను ఆటోలో పోతా అంటే గలీజ్ ఉంటుంది. వైట్ అండ్ వైట్ మీరు ఒక రాజకీయవేత్తలాగా లుక్ ఇచ్చారు, కద్దరు అంగేసిండ్రు, కార్లోనే పోవాలి. కనుక ఏది ఎక్కడ మనము ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడితే, ఏది ఎక్కడ మనము మాట్లాడకూడదో మనం మాట్లాడితే, అర్థం చేసుకోండి, ఎంత తక్కువగా మాట్లాడేటువంటి సందర్భంలో అంత ఎక్కువగా మాట్లాడితే ఈ గురువు నీచబడే పరిస్థితి ఉంటుంది. చదువు చెప్పే టీచర్స్ను కానీ, పూజ్యులను కానీ, అదేవిధంగా గురువులను కానీ, బ్రాహ్మణులను కానీ, పెద్దలను కానీ అవమానించకుండా మీరు ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా ఉంటారో అప్పుడు మాత్రమే మీకు గురుగ్రహం అనుకూలంగా మారి ప్రతిరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది, ప్రతిరోజు కూడా డబ్బులు ఇస్తుంది. ఇది మాత్రం ఈ ఇయర్ మొత్తం గుర్తుండుకునేటువంటి విషయం ఇది 100% కూడా. మరి ఇలాంటి మేషరాశి వారికి చక్కటి వ్యాపారం ఉంది, వ్యాపారంలో అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఆ వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో సద్దుమణిగి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా నూతన వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకున్నా కూడా ఇది సరైనటువంటి సమయము సెప్టెంబర్ నెల అనేటువంటి భావన చేసుకోండి. చక్కటి లాభాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి అయితే కనబడుతూ ఉంది సెప్టెంబర్ నెలలో కనుక చూసుకోండి. ఇంకా చక్కటి ఆదాయం ఉంది, మనసునందు అద్భుతంగా అమ్మయ్య ఈ నెల చాలా బాగుంది అనేటువంటిది సెప్టెంబర్ నెల మీకు గుర్తుండిపోతుంది. వినాయక చవితి అద్భుతంగా సెలబ్రేషన్ చేసుకోండి. స్వామివారికి ఇది కేతువుకు, అదేవిధంగా కేతువు అంటేనే మనకు రాహుకేతువుల పీరియడ్ ఉన్నప్పుడు ఈ సమయంలోనే ఎవరైనా కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎవరి జాతకంలో అయినా కేతువు ఎక్కడున్నా గణపతిని పట్టుకుంటే ఈ మనకు భాద్రపద మాసంలో చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి. కనుక అదొక్కటి గమనించుకోండి. దైవ చింతన
మానకుండా తప్పకుండా ప్రతిరోజు దేవాలయానికి కానీ లేదా ఏదన్నా ఒక స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా వృత్తిలో అద్భుతమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఆదరణ లభిస్తూ ఉంది. దీంతోపాటు కుటుంబంలో చక్కటి సంతోషకరమైనటువంటి వాతావరణము, మీరు పనిచేసే చోట ఆ పలానా ఆ పేరు గల వ్యక్తి చాలా బాగా పనిచేస్తున్నాడు అనేటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇంకా ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో, విద్య కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సెప్టెంబర్ నెల చాలా బాగుంది. గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి ఎవరైనా మేషరాశి వారు కనుక ఈ గ్రూప్స్ లేదా మొన్న ఉన్నటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి వారికి తప్పకుండా కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది అని చెప్పవచ్చును ఖచ్చితంగా కూడా. మరొకటి ఏమిటి అంటే ఉద్యోగంలో చక్కటి లాభాలు ఉన్నవి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి తప్పకుండా ఉద్యోగం దొరికే పరిస్థితి ఉన్నది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉన్నవి, ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇన్ని ఉన్నవి కనుక మరి మా స్టూడియోకి ఒక స్వీట్ బాక్స్ పంపించండి మేషరాశి వారు. అదేవిధంగా చక్కటి లాభాలు, అధికారుల మన్నన పొందేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంది అంటే ఒక్కటే ఉంది, బంధుమిత్రులతో కొంత కలహాలు ఉన్నవి. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి బంధుమిత్రులతో కొంత కలహాలు అయితే ఏర్పడుతున్నాయి. ఆల్రెడీ సుమారుగా ఆగస్టులో జరిగి ఉండాలి కనుక మళ్ళా అదే రిపీట్ సెప్టెంబర్లో జరుగుతున్నవి. కొంచెం ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇంటి యందు శుభకార్యాలు నిర్వహించడము, అదేవిధంగా మొత్తం మీద మీ సంతోషానికి అవధులు ఉండవు అని చెప్పవచ్చును. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో నూతన పనులు తలపెట్టుట, కుటుంబంతో దేవతా పూజలు జరిపించడము, రావాల్సిన డబ్బు రావడము, ఇంకా ఏమైనా గృహానికి సంబంధించి నిర్మాణం కానీ లేదా ఒక అపార్ట్మెంట్ కానీ లేదా ఒక ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా అద్భుతంగా ఉంది, ముందుకు వెళ్ళవచ్చును. మరొకటి ఏమిటంటే శత్రువులు మాత్రము మిమ్మల్ని చూసి ఓర్వకుండా అయిపోతుంది, నెగిటివ్ అయితే ఫామ్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క నెగిటివ్ ఫామ్ కోసము మనం చెప్పినటువంటి నిమ్మకాయ రెమెడీస్ ఎన్నో ఉన్నవి, అవి ఫాలో అవ్వండి చక్కగా కూడా. నిమ్మకాయ అదేవిధంగా లవంగాలను కాలుస్తూ ఉండండి, అది అద్భుతమైనటువంటి రెమెడీ పనిచేస్తుంది. నర దృష్టి మాత్రం బాగుంది మేషరాశి వారికి. మరొకటి ఏమిటి అంటే ఈ నెల మొత్తము కూడా ఒక 85% బాగుంది అని చెప్పుకోవచ్చును మొత్తం మీద ఈ యొక్క మేషరాశి వారికి. విదేశీ ప్రయత్నం కానీ రావాల్సిన ధనం కానీ అన్నింటా శుభమే ఉంది. కేవలం ఒక బంధువులతో గొడవలు ఒకటి ఉంది, అదొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అండ్ హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నవి, మీకు ఆల్రెడీ ఉన్నవి అంటే బద్ధకస్తం అయిపోయింది, శరీరం ఒక సోమరితనంగా అయిపోయింది. పని చేద్దాము అంటే ఏదో బద్ధకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రాళ్ళ ఉప్పు ప్రతిరోజు కూడా స్నానం చేసేటువంటి మీ బకెట్లో వేసుకొని అది కరిగిన తర్వాత స్నానాన్ని ఆచరించండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్.